ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రభు పేట అందరికి వందనములు. ఏంటి డాక్టర్ గెటప్లో వచ్చిందని అనుకుంటున్నారా? నేను నర్సు, జిఎన్ఎం చేస్తున్నాను. ఈ స్థాయిలో ఈ కోర్టు నా దగ్గరికి రావడానికి, ఈ చెసస్కోప్ నా మెల్ల పడడానికి, అలాగే ఈ స్థాయిలో ఈ స్థితిలో మీ ముందు నిలబడడానికి గల కారణం నా తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసలు నేను నర్సుగా అవుతానని కల్లో కూడా ఊహించలేదు. నా తలంపులు వేరు, కానీ దేవుడు తలంచినవి, దేవుడి నిర్ణయము, దేవుని చిత్తం వేరు. నా జీవితంలో దేవుడు అనుకున్న ప్రణాళిక వేరు. ఎట్లాగో ఎన్నో లా ఎగ్జామ్ రాశాను, లా చేద్దామని, కుదరలేదు. అలాగే నర్సు చేయాలని దేవుని ఉద్దేశం కనుక, అలాగే ఈ ద్వారా అనేక మందికి సేవ చేయడానికి నాకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఒక నర్సుగా అనేక మందికి సేవ చేయడానికి నన్ను పిలుచుకున్నారు. ఒక సేవకురాలుగా దేవుని సేవ, దేవుని పరిచర్య, దేవుని మాటలు పంచడానికి, అనేక మందికి మాదిరికరంగా జీవించడానికి నన్ను ఒక సేవకురాలుగా ఏర్పరచుకున్నారు. ఇంత గొప్ప ధన్యత దేవుడు ఇచ్చారు నా పట్ల, ఎంతగానో కృపనిచ్చాడు. నాపై చూపిస్తున్న దేవుని ప్రేమ ఎనలేని ప్రేమ. ఇంతటి స్థితి దేవుడు నాకు ఇస్తే, దేవుని గురించి చెప్పకుండా నేను ఎలా ఉండగలుగుతాను? ఎవరో ఏదో అంటున్నారని చెప్పి నేను దేవుని మాటలు ఎలా ప్రకటించడం మానేస్తాననుకున్నారు? ఒక ఎగ్జాంపుల్ మీ ముందు పెట్టడానికి ఈ దినాన్ని నేను వచ్చానన్నమాట. అందరూ ప్రే చేయండి. దేవుని ఉద్దేశం కలిగి దేవుని చిత్తం చేయడానికి ప్రయత్నించి ఆయన ప్రే చేసుకొని ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడండి. అసలు నేను అనుకోలేదు ఇవన్నీ చేస్తానని, కానీ దేవుని చిత్తం కాబట్టి నెరవేర్చుకుంటూ వచ్చారు. ఎన్నో అడ్డంకుల నుండి విడిపిస్తూ వచ్చారు. మీరు కూడా మీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నారు, చేస్తారు. నమ్మండి, విశ్వసించండి. God bless you all. దేవుని కృపను బట్టి నర్సింగ్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది.